ద లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ఏ పార్టికల్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైమ్ టీ ఈజ్ గివెన్ బై లీనియర్ మొమెంటమ్ మెన్షన్ చేశారు అక్కడ, ఫంక్షన్ ఆఫ్ టైంలో మెన్షన్ చేశారు p ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీటీ. p ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీటీ అనేది లీనియర్ మొమెంటమ్ మెన్షన్ చేశారు. తర్వాత మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది పార్టికల్, దాని మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ ఎంత. మనకి న్యూటన్ సెకండ్ లా నుంచి ఫార్ములా తెలుసు, F ఈజ్ ఈక్వల్ టు dp బై డిటి. dp బై డిటి అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, d బై డిటి ఆఫ్ ఏ ప్లస్ బీటీ. d బై డిటి ఆఫ్ ఏ ప్లస్ బీటీ అంటే ఏ అనేటువంటిది ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్, టైం వేరియేషన్ లేదు కాబట్టి ఇది 0 అయిపోతుంది. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ వాల్యూ F అనేది బీకి ఈక్వల్ అవుతుంది. సో ఆన్సర్ అనేది బి అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ కానీ చూస్తే ద ఇనర్షియా ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ మొమెంటమ్